ఫ్రెండ్స్ అందరం ఒక 1 minute మెడిటేషన్ లో ఉందాం. కళ్ళు మూసుకుందాం. Oneness, heartful appreciations and claps to the जय गुड़ाकेश, जय जय गुड़ाकेश, जय गुड़ाकेश, जय जय गुड़ाकेश, जय गुड़ाकेश, जय जय गुड़ाकेश. గత జన్మల యొక్క సంస్కారంతో ధ్యానం అనేది ఒక ప్యాషన్ గా తీసుకుంటూ మరి ఇంకా ఇంకా ఆ ధ్యాన లోతుల్ని తెలుసుకోవాలని అని మరి ఉదయం ఒక సామాన్య వ్యక్తిలాగా సాధారణ జీవితంలో ఉంటూ నైట్ కూడా ఆ ధ్యాన సాధన చేస్తూ మరి నిద్రను ధ్యానంగా మలుచుకొని ప్రతి ఒక్కరూ బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చు అనేటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ తో వచ్చిన గ్రేట్ మాస్టర్ మరి ప్రభోదర్శన గారు. అలాగా మన యొక్క సాధనని మరి ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్ సెంటర్స్ ద్వారా మరి జీరో లైట్, ఏ విధమైనటువంటి లైట్ లేకుండా కొన్ని రోజులు మనం గనక మన ధ్యాన సాధనలో ఉండగలిగితే మనలో ఉన్నటువంటి దైవత్వం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదంతా కూడా మరి అందరూ తెలుసుకోవచ్చు, అందరూ కూడా ఆ యొక్క శక్తిని మేలు కొలపవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చినవే ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్ సెంటర్స్. మరి మరి ఈ అద్భుతమైనటువంటి సెంటర్స్ ని మరి మొట్టమొదటిసారిగా మరి ఇండియాలో మరి ఫస్ట్ టైం మరి తీసుకురావడం అనేది ఒకనొక భాగ్యం. మరి ఇలాంటి భాగ్యాన్ని మరి దిలీప్ సార్ మరి మనందరికీ కూడా అందించారు. మరి సార్ యొక్క మరి ఎన్నో క్లాసెస్ అటెండ్ అయ్యి ఆ యొక్క ధ్యాన శక్తిని తెలుసుకొని మరి సార్ లో కలిగిన దిలీప్ సార్ లో కలిగినటువంటి ఆ యొక్క రియలైజేషన్స్ తో మరి సార్ యొక్క మార్గదర్శకత్వంలో ఈ చక్కటి ఈ గుడాకేశ గుహాలయ రావడం నిజంగా మనందరి భాగ్యం. మరి ఈ సందర్భంగా మరి దిలీప్ సార్ ని సాదరంగా ఆహ్వానించుకున్నాం. అందరికీ నమస్కారం. నాకు జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా ఇష్టం అండి, అంటే ఎంతో మంది ఇష్టం. అందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు అన్ని విద్యల్లోకి ఆత్మ విద్య గొప్పదన్న ఒక్క పాయింట్ పట్టుకొని ఇక ఇంకా వేరేది ఏది ఇంపార్టెంట్ కాదు లైఫ్ లో అని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తూ కూడా ప్రతి సెకండ్ ని ధ్యానానికి వినియోగించి ఇంకా టైం సరిపోవట్లేదని సనాతనంగా భారతదేశంలో సనాతనంగా నిగూఢమైన ప్రక్రియని గుడాకేశని వెలికి తీసి మరి 2 దశాబ్దాల పైచిలకు
తనంతకు తను సాధన చేసి మనందరికీ అనేక చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఆ ధ్యానంలోని గాఢతను రుచి చూపిస్తున్న ప్రబోధ్ మాస్టర్ రాజీవ్ గై ఒకవైపు, అలానే సంసారంలో ఉంటూ మీకు అందరికీ తెలుసు బయట వ్యవస్థలు ఎలా ఉంటాయో, ఈ వ్యవస్థలతో పోరాటం చేస్తూ అయినా కూడా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి సంపదను సృష్టించి దాన్ని సరిగ్గా ఎలా పంచాలో అందరికి పంచిన వరప్రసాద్ రెడ్డి గారు, అమ్మ నుంచి వచ్చిన ఆధ్యాత్మిక విలువలతోటి, మాయనమావ నుంచి వచ్చిన ఆదర్శాలతోటి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకొని ఆయన మనందరికీ కూడా భారతదేశంలో ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదు అని సో అతి తక్కువ ధరకే స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సినేషన్స్ తయారు చేయించి, సో మన శాస్త్రంలో చెప్పినట్టు ధర్మార్థ కామ మోక్షాలని, సో అర్థం సంపాదించు కోరికలు తీర్చుకో కానీ ధర్మంతో ముడి వేసి మోక్షానికి దారి వేసుకో అన్న విధంగా బతికి చూపించిన గొప్ప వ్యక్తి. నా అదృష్టం ఏంటంటే నేను ఎవరినైతే ఆరాధిస్తానో నాకు పర్సనల్ గా వాళ్ళతో సాంగత్యం ఉండటం అనేది నా అదృష్టం. సో చాలా మందికి ప్రబోధ్ మాస్టర్ చాలా అన్కన్వెన్షనల్ గా కనబడతారు. ఎంత అన్కన్వెన్షనల్ గా కనబడతారంటే గుడాకేష్ అంటే చాలా మంది రాత్రిపూట నిద్ర లేకుండా వేలుకుంటారు, వీళ్ళు వాట్ ఈస్ దిస్, అసలు ఇది తప్పు కదా అనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ సార్ ఏదైనా అన్కన్వెన్షనల్ వర్డ్ వచ్చింది అంటే అక్కడ నిద్రలో అందరూ ఎంత శక్తి తీసుకుంటారో అంతకన్నా ఎక్కువ శక్తి తీసుకునే ప్రక్రియ అనేది సార్ ఉద్దేశం అనమాట. అది ఆల్రెడీ గుడాకేష్ సాధకులందరూ ఎక్స్పీరియన్స్ చేసి సైంటిఫిక్ గా ప్రూవ్ కూడా చేశారు. స్మార్ట్ వాచ్ లో వాళ్ళ స్లీప్ రికార్డింగ్స్ చూస్తే నార్మల్ గా పడుకునే వాళ్ళ స్లీప్ రికార్డింగ్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళందరివి చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈవెన్ డీప్ స్లీప్ పర్సంటేజెస్ ఆల్మోస్ట్ 40% రీచ్ అని కూడా నేను ఈ మధ్య వాట్సాప్ గ్రూప్ లో చూసాను. అలానే ఇందాక మేడం చెప్పినట్టు డార్క్ రూమ్స్ అంటే చాలా మంది ఇల్లేంటి చీకటి రూమ్ అంటారు అనుకుంటారు, కానీ ఆత్మజ్యోతిని వెలిగించుకునే దారి వెతుక్కునే దానికి అత్యంత ఎక్స్పెడైటెడ్ వే కనిపెట్టడం అనమాట. సో ఇలాంటి అన్కన్వెన్షనల్ గా కనపడుతూ లోతైన అర్థాన్ని మనకి ఈజీగా అందిస్తూ సో మనకి మనని ఒక ఇదిగా తీసుకెళ్తున్నారు అనమాట. గుడాకేష్ ద్వారా మనం అందరం కూడా హై ఎనర్జీస్ తెచ్చుకుంటున్నారు. చాలా మందికి ఇందులో ఇప్పుడు నేను చూసిన వాళ్ళు వీళ్ళంతా చాలా మంది కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే కనపడుతున్నారు నాకు. సో ఇలా హై ఎనర్జీస్ ని ఎనర్జీ లీక్ అవ్వకుండా అంటే ఎనర్జీస్ ని కోల్పోకుండా మళ్ళీ చీకటి రూముల్లో అంటే డార్క్ రూమ్స్ లో ఎటువంటి ఎనర్జీ లీకేజ్ ఉండదు అనమాట. సో ఎలాంటి హీలింగ్స్ జరుగుతాయి డార్క్ రూమ్ మెడిటేషన్స్ చేసిన వాళ్ళకి, ఇన్నర్ లైఫ్ మెడిటేషన్ చేసిన వాళ్ళకి అందరికి తెలుసు ఇక్కడ. సో ఇలాంటి గొప్ప యూనివర్సల్ కార్యానికి శ్రీకారం చుట్టిన ప్రబోధ్ మాస్టర్ గురువారం ఇవాళ ఉగాది. సో ఇంత గొప్ప రోజు మనం ఈ ఇన్నర్ లైఫ్ మెడిటేషన్ సెంటర్ ని గుడాకేశ గుహాలయాన్ని సాక్షిగా ప్రారంభించుకోవడం, ఈ సన్నివేశాన్ని విట్నెస్ చేయటం ఇది చాలా భాగ్యంగా ఉందండి. నాకు పెద్దగా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అయితే ఇది మేము జనవరి 1న ఇనాగరేట్ అదే భూమి పూజ చేసుకున్నామండి. భూమి పూజ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలో మాకు చాలా వరకు తెలియట్లా. ఎందుకంటే మీలో చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ ఏదో చిన్న ఆశ్రమం వస్తుంది, లేకపోతే ఏదో చిన్న డార్క్ రూమ్స్ కడుతున్నారు, మెడిటేషన్ సెంటర్ కడుతున్నారు అనుకుంటున్నారు. కానీ సార్తో మాట్లాడిన ప్రతిసారి నాకు చాలా డిఫరెంట్ గా వినపడుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఏమో డార్క్ రూమ్ అన్నారు. డార్క్ రూమ్ అంటే ఏంటి, వెలుగు రాకూడదు కానీ ఎయిర్ ఫ్లోస్ ఉండాలి మనకి, అలానే అనుకున్నాను నేను కూడా. కానీ నాకే ఈ ప్రయాణంలో తెలుసుకున్నది ఏంటంటే గాలి రావటమే కాదు, మన చక్రాలన్నీ ఎనర్జెటిక్ గా అయ్యేటట్టుగా గాలి ఫ్లోస్ ఉండాలి, బట్ వెలుగు రాకూడదు. సార్ అన్నారు కదా అయిపోతుందిలేండి, కంగారు లేదు. కాకపోతే ఏంటంటే సో ఇప్పుడు అలా ఆలోచిస్తూ కూర్చోకుండా ముందైతే మనం ఒక ఎక్స్పెరిమెంట్ ఒక డార్క్ రూమ్ స్టార్ట్ చేయాలని, ఒక రూమ్ కట్టించుకుందామని స్టార్ట్ చేశానండి.
ఆ తర్వాత ఇక్కడికి వచ్చి గుడాకేశ సాధకులు అందరూ చేసుకోవడానికి ఒక హాల్, అట్లా ఒక కిచెన్, ఒక్కొక్కటి అలా యాడ్ అవుతూ వెళ్ళాయి అన్నమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ టు స్కై, మన ఊరికి దూరంగా ఉన్నాం, పొల్యూషన్ లేదు, ఎటువంటి సౌండ్స్ కూడా ఎక్కువ, నైట్ పూట అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు, చాలా చక్కటి వాతావరణంలో హ్యాపీగా సాధన చేసుకోవచ్చు. సో అలాంటి ఎన్వైరన్మెంట్ ని ఇంకొంచెం ఎలా బ్యూటిఫుల్ గా చేయొచ్చు అని థింక్ చేసి మీకు ఈశాన్య మూల వాటర్ మెడిటేషన్ చేసుకునేటట్టు, అలానే ఆగ్నేయ మూల ఫైర్ మెడిటేషన్ చేసేటట్టు, నైరుతి మూల సాయిల్ మెడిటేషన్ చేసుకునేటట్టు, అట్లా అన్ని రకాలుగా ఉండేటట్టుగా ఇప్పటికిప్పుడు ఈ ఫెసిలిటీని ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము అని భూమి పూజ తర్వాత సంక్రాంతికి ఒక డెసిషన్ తీసుకొని జనవరి 20వ తారీఖున గ్రౌండ్ బ్రేక్ చేశాం. సో ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇంకా మార్చ్ 20th రాలేదు, అంటే 2 నెలల లోపలే ఈ ఫెసిలిటీ మనకు రెడీ అయిపోయింది. సో ఇలా చేసిన మా ఎంటైర్ ఇంజనీరింగ్ టీమ్ కి ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఇంజనీరింగ్ టీమ్. సో మేము జస్ట్ వెంట పెట్టడమే కానీ చేసిందంతా వాళ్ళే. ఈవెన్ దెర్ ఆర్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్, బట్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ దే ఆర్ డెలివరింగ్ ఇట్ నౌ. దే డెలివర్డ్. సో ఇలాంటి గొప్ప అవకాశంలో నిజంగా కొంచెమైనా సేవ చేయగలిగే అదృష్టం దొరకటం అనేది నిజంగా మా అదృష్టమే ఒక విధంగా. ఫస్ట్ విన్న ఐటరేషన్ కి, నెక్స్ట్ విన్న ఐటరేషన్ కి, ఆ తర్వాత ఆ ఐటరేషన్స్ అవుతూ ఉన్నప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే గుడాకేశ ఈజ్ ఎ ప్రాసెస్, బట్ దిస్ పర్టికులర్ ఆశ్రమ ఈజ్ ఎ వెసల్. సో ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి హీఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ పోర్టల్ త్రూ విచ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద అదర్ డైమెన్షన్స్. ఎన్నో డిఫరెంట్ తరాలకు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ఆ మిమ్మల్ని నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో తీసుకెళ్ళటానికి ఒక విశ్వ ప్రణాళిక రచిస్తున్నారు, అది నాకు అర్థమవుతుంది. కాకపోతే నేను మీకు చెప్పగలుగుతున్నానో లేదో నాకు మాత్రం తెలియట్లేదు. వెరీ సూన్ ఆ అద్భుతాన్ని మేనిఫెస్ట్ చేసుకొని మీరందరూ దాన్ని అనుభవిస్తారని కోరుకుంటూ, మేబీ తొందరలోనే మనకి సార్ విజన్ కి రీచ్ అయ్యేటట్టుగా డార్క్ రూమ్స్ వస్తాయని, ఆ ప్లేస్ లో రాబోతున్నాయండి డార్క్ రూమ్స్. దానికి ఇది ఒక స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ అనుకున్నాం. సో తొందరగానే అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయని, ఇది ఇలా అవ్వటానికి తోడ్పడిన యూనివర్స్ కి, మాస్టర్ గ్రేస్ కి, అలానే మీ అందరి సంకల్ప బలానికి, మీ అందరి ధ్యాన శక్తికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మరి గొప్ప వాళ్ళందరూ కూడా ఇలా చాలా సాధారణంగానే కనిపిస్తూ ఉంటారు. మరి దిలీప్ గారు మరి విజయ్ కల్ప మరి డెవలపర్స్ మరి ఫౌండర్ అయ్యుండి మేనేజింగ్ డైరెక్టర్ ఉండి మరి ఆయన చూడగానే వినయం అంటే ఎలా ఉంటుందో ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక గురువు దగ్గర ఎంత నమ్రతతో వినయంతో ఉండాలి అనేది నాకు సార్ని చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు మరొక మహనీయులు మరి రావాల్సి ఉంది. యాక్చువల్గా ఈరోజు కొన్ని మరి కారణాల వల్ల ఈరోజు అటెండ్ అవ్వలేకపోయారు. ఒకసారి విజయ్ కల్ప డెవలపర్స్ డైరెక్టర్ శ్రీకాంత్ గారిని మరి ఇన్వైట్ చేసుకుంటూ ఆయన నుంచి కూడా సందేశం తీసుకుందాం. సారీ వెల్కమ్ శ్రీరామ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా మీ అందరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చినందుకు మా విజయ్ కల్ప టీం నుంచి ధన్యవాదాలు. ముందుగా ఈరోజు అన్నిట్లో నేను షేర్ చేసుకుందాం అనుకున్నది 2 ఎక్స్పీరియన్సెస్. ఒకటి ఏంటంటే మా గ్రాండ్ మాస్టర్ ఎప్పుడైతే మాకు విజయ్ కల్పకి, ముఖ్యంగా దిలీప్ గారికి ఈ గుహాలయాలు కట్టమని చెప్పి సంకల్పం ఇచ్చారో, మేము ఎప్పుడైతే ఆ సంకల్పాన్ని దిలీప్ గారు స్వీకరించి ఈ రోజు దాకా ఈ గుహాలయాలు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యేదాకా మేము నిజంగా చాలా ఎనర్జీస్ కానీ ఆనందాన్ని కానీ మేము పొందాం సార్. రియల్లీ థ్యాంక్ యూ ప్రబోధ్ మాస్టర్. అండ్ రెండవది, దిలీప్ గారితో మా కంపెనీకి కానీ పర్సనల్గా నాకు కానీ మాకున్న అసోసియేషన్, ఎందుకంటే మేము బిఫోర్ ద విజయ్ కల్ప
మా క్షేత్రపతి ముందు నుంచి ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయన ఎప్పుడైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారో అక్కడి నుంచి ఆయన విజన్ మేము చూస్తూ ఈ రోజు ఈ గుహాలయాల దాకా మేము ఇది జర్నీ అయింది. డెఫినెట్ గా ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిజంగా థ్యాంక్ యూ దిలీప్ సార్. అంటే జనరల్ గా బిల్డర్స్ అంటే ఎలా ఆలోచిస్తారంటే ఒక ప్రాజెక్ట్ చేసే ముందు మనకి ఈ ప్రాజెక్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఇంకొంచెం లగ్జరీగా పెద్దగా చేద్దాం అనుకున్న వాళ్ళు ఓ పెద్ద ఆర్కిటెక్ట్ మార్కెట్లో ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అనుకుంటారు. కానీ దిలీప్ గారు మాత్రం మార్కెట్లో ఉన్న విల్లాస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్టమర్లకి ఏ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ ఇవ్వాలి అలా ఆలోచించి ఆయన ప్లానింగ్ స్టేజ్ నుంచే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టాలి విల్లాస్ అని చెప్పి స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని, మా క్షేత్ర ప్రాజెక్ట్ని. దాని తర్వాత ఈయన చాలాసార్లు మేము ప్లానింగ్ స్టేజ్లోనే దిలీప్ గారు చెప్పేవాళ్ళ చాలా మంది ఆర్కిటెక్ట్స్కి మాకు ఇలా ఉండాలి వెరీ స్పెసిఫిక్గా ఆయన ఇప్పుడు వంటిల్లు పూజ గది వంటిల్లు పక్కన ఉండకూడదు, బాత్రూమ్స్ కనుక్కోకూడదు, మన లాండ్రీ అలా చెప్తే చాలా మంది ఇలా కష్టం అండి మీరు చెప్పిన సైజుల్లో ఇన్ని స్పెసిఫికేషన్స్ ఇవ్వడం కష్టం అన్నారు. కానీ ఆయన మొత్తం ఈరోజు ప్లాన్స్ తీసుకొచ్చి ఆయనే చేసి ఈరోజు మా క్షేత్ర ప్రాజెక్ట్ని మొత్తం దగ్గరుండి ప్లాన్ నుంచి అన్ని ఆయనే చేశారు. ఈవెన్ ఇక్కడ చాలా మంది మా కన్స్ట్రక్షన్ టీం ఉన్నారు, మా సుబ్బయ్య గారు కానీ వాళ్ళు ఒకసారి చాలాసార్లు కన్స్ట్రక్షన్ స్టేజ్లో కూడా దిలీప్ గారు అరే ఇది ఇంకా మనం దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా మనం ఇదేంటి ఇంకా ఆయన లైవ్ లో కూడా దీన్ని ఇంకా డైమెన్షన్స్ మార్చాలి, ఇంకా ఆయన ప్లాన్స్ తర్వాత కూడా ఇంకా కన్స్ట్రక్షన్ లో కూడా చాలాసార్లు రీవర్క్స్ ఈవెన్ చాలాసార్లు ఆయన చేశారు. మాకు అనిపించారు ఎందుకు ఈయన ఇంత కష్టపడుతున్నారు, ఆల్రెడీ వాళ్ళు కూడా మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్, ఇది చాలా మంది ఇలానే చేస్తారన్నా లేదు ఇంకా దీన్ని స్పెషల్గా చేయాలి అని చెప్పేవాళ్ళు, ఇంకా దీనికి ఇంకా వాల్యూ ఎలా ఇవ్వాలి అనేవాళ్ళు. సో ఆ రోజు చాలా మందికి ఈవెన్ అర్థమయ్యేది కాదు ఎందుకు ఇంత ఆయన ఇలా ఆలోచిస్తున్నారని. కానీ ఎప్పుడైతే మా మోడల్ విల్లా అవుట్పుట్ వచ్చిందో ఆ రోజు చాలా మంది అంటే సక్సెస్ కన్నా ఎక్కువైనా చాలా మంది మాకు వేరే బిల్డర్స్ అందరూ మా దగ్గరికి వచ్చి అరే ఈ బిల్డింగ్ ఏదో ఉంది ఇక్కడ ఎందుకంటే ఇంత బాగా కనిపిస్తోంది, మేము ఇలానే చేసాం కానీ మాకు ఇలా రాలేదు అని అన్నప్పుడు నాకు అర్థమైంది ఓకే ఆ రోజు ఆయన ఎందుకు ఇంత రీవర్క్ చేశారని ఏం ఆలోచించారని చెప్పి. అలాగే చాలా మంది మా క్లయింట్స్ వచ్చి అరే ఇదేంటి మాది ఇంతకన్నా పెద్ద విల్లా కానీ మీకున్నంత స్పేసెస్ మా దగ్గర లేవు ఎందుకు అనేవాళ్ళు. మేబీ అది ఆ ఎందుకు అనేది దిలీప్ గారు ఫస్ట్ నుంచి దాని వర్క్ చేశారు కాబట్టి మాకు ఇంకా బాగా అర్థమయ్యేది ఆయన విలువ, ఆయన ఎంతగా అప్పుడు ఎందుకు ఆయన కష్టపడ్డారని. ఈవెన్ చాలా సార్లు ఇవి సైట్ లో ఎలా ఉంటుందంటే రోజు ఆయన ఎంతసేపు అయినా సరే ఆయన సైట్ లో అన్ని విల్లాలు రోజు చూసి టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఈవెన్ చాలా సార్లు ఈవినింగ్ ఇప్పుడు రాత్రి 7 అయినా సరే అప్పుడు ఆయన పొద్దునంతా వేరే మీటింగ్స్ ఉన్న అప్పుడు వచ్చి 7 o'clock మళ్ళీ ఒకసారి విల్లాస్ అన్ని చూసేసి వద్దాం అన్నప్పుడు నేను చెప్పేవాను మా ఎంప్లాయీస్ కి మీరు వెళ్ళిపోండి మాకు టైం పడుతుంది, ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే మొత్తం అన్ని చూసుకొచ్చి 11-12 రాత్రి మాకు. సో ఆయన అంత డెడికేషన్ ఎందుకు ఇస్తారు, చాలా వరకు చిన్న పనులు పని వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా అన్నా కూడా ఆయనే దాని గురించి కూడా ఆయనే ఆలోచించి ఆయనే చాలా తాపత్రయపడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు ఆయన ఇలా ఉన్నారు అనుకున్నప్పుడు బహుశా ప్రబోధ్ మాస్టర్ ఎప్పుడైతే ఈ గుహాలయాలు సాల్ కట్టాలి అన్నప్పుడు అప్పుడు అర్థమైంది ఈ కష్టం ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎంచుకున్నారు. అందుకే ఈరోజు ప్రబోధ్ సార్కి ఆయన ప్రబోధ్ సార్ మన దిలీప్ సార్కి సంకల్పం ఇచ్చారనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ ప్రబోధ్ మాస్టర్. యాక్చువల్గా మీరు దిలీప్ గారికి ఇవ్వడం వల్ల మేము కూడా జాయిన్ అయిపోయాం యాక్చువల్గా, బట్ థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ ప్రబోధ్ మాస్టర్తో కూడా మేము యాక్చువల్గా చాలా మంది మనకి స్పిరిచువల్ మాస్టర్స్ కి ప్రబోధ్ మాస్టర్ కి తేడా ఏంటంటే చాలా మంది స్పిరిచువల్ మాస్టర్స్ ఏవచ్చి అంటే వాళ్ళు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎంత బాగా చెప్పినా కూడా మనకి ఎగ్జిక్యూషన్ దగ్గర అనిపించేది ఓకే వీళ్ళు అంటే మనం ఇంకా అంత కాలేదేమో, మనం ఇంకా మెటీరియలిస్టిక్ వల్ల ఉన్నాం కదా, మనం ఏదో ఆ మినిట్ ఎగ్జైట్ అయ్యి తర్వాత. కానీ ప్రబోధ్ మాస్టర్ గుడాకేశ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆయన ప్రతిసారి ఆయన సెషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆయన సిట్టింగ్ స్టాండింగ్ మెడిటేషన్ అంటారు, వాకింగ్ మెడిటేషన్ అంటారు, ఒక 1 hour మెడిటేషన్ అంటారు, కానీ ఆయన మాత్రం కంటిన్యూగా స్లీపే చూపిస్తుంటారు. ఇక చాలా మంది కూడా అన్ని చేసి ఆయన వాళ్ళు కూడా స్లీప్ లో చూపిస్తుంటే మాకు అరే మనం ఇలా చేయాలి కదా అని ఎగ్జైట్మెంట్ వచ్చారు మాకు యాక్చువల్గా.
నిజంగా దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు గా దిలీప్ సార్ చెప్పినట్టు నేను కూడా దిలీప్ సార్ పక్క నుండి ప్రతి సెషన్ కి అలా అటెండ్ అయినప్పుడు ఆశ్చర్యంగా అనిపించారు. ఏంటి వీళ్ళు స్లీప్ వచ్చేస్తాను వీళ్ళ వాచ్ల్లో, అసలు మనం కూడా అలా చేయాలి, మెడిటేషన్ అలా చేయాలన్న ఆశ రావడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. అది సార్ లేకపోతే మనకి రాదు. అండ్ ఈవెన్ సార్ అసలు మనకి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏమనిపిస్తుంది అంటే, అసలు ప్రబోధ్ మాస్టర్ ఇప్పుడు నైట్ అంతా చాలా వరకు వర్క్ షాప్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే మళ్ళీ పొద్దున ఇంకో వర్క్ షాప్స్ తీసుకుంటూ ఉంటారు, చెన్నైలో తీసుకుంటూ ఉంటారు. ఆయన ఎందుకు అసలు ఇంతమందికి వర్క్ షాప్స్ తీసుకోవాలి అంటే, ఆయన జనరల్ గా ఎక్కడో ఆయన 20 ఏళ్ళగా ఒక ప్రాక్టీస్ చేసిన స్కిల్ కంటిన్యూస్ గా అందరికి ఎందుకు చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్ ఎందుకు చేస్తా అనిపిస్తే, మేబీ నాతో ఒకసారి దిలీప్ గారు అన్నారు, మేబీ పతంజలి కూడా యోగా అనేది చాలా మందికి నేర్పించిన తర్వాత ఆయనకు మోక్షం వచ్చిందని చెప్పారు నాకు. మేబీ ఈరోజు సార్ కూడా మన అందరికీ ఆ ఎన్లైట్మెంట్ రావాలనే మనకు నేర్పిస్తున్నారు. అంటే ఈవెన్ ఎప్పుడైతే దిలీప్ సార్ మనకి ఈ సంకల్పాన్ని తీసుకుని స్టార్ట్ చేసినప్పుడు నేనేమనుకున్నా అంటే, ఒక బిల్డింగ్ కడతారేమో జనరల్ గా, అందులో మెడిటేషన్ సెంటర్ ఉంటుంది, అందరూ మెడిటేషన్ చేసుకెళ్తారేమో అనుకున్నా. కానీ ఆయన ఫస్ట్ ప్లాన్ లో ఇంకా మీకు చెప్పినప్పుడు డిఫరెంట్ అనే ఈ వాటర్ మెడిటేషన్ ఇవన్నీ, అంటే ఈవెన్ ఆ గుడాకేస్ లో కూడా ఆయన చెప్పే ప్లానింగ్ ఇవన్నీ చూస్తుంటే ఆయన ఒక ఇంటర్నేషనల్ ప్లానింగ్ లోనే చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది రేపొద్దున మన మెడిటేషన్ సెంటర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. యాక్చువల్ గా అది డెఫినెట్ గా మనం ఈరోజు విట్నెస్ చేస్తున్నాం అంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి. మోర్ ఓవర్ నాకు ప్రబోధ్ మాస్టర్, దిలీప్ మాస్టర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, అసలు ప్రబోధ్ మాస్టర్ ఎక్కడున్నా మెడిటేషన్ చేస్తారు, ఆయనకి గుహాలయాలు ఇవే అవసరం లేదు. కానీ దిలీప్ సార్ ఏమో ఆయన కోసం ఇంత ప్రతి థాట్ తీసుకుని చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, దిలీప్ సార్ ప్రబోధ్ సార్ కోసం గుహాలయ కట్టట్లే, వీళ్ళిద్దరు కలిసి మనందరి కోసం కడుతున్నారు గుహాలయాలు. ఎందుకంటే మనం ఎన్లైట్మెంట్ అవ్వడానికి కడుతున్నారు. సో రియల్లీ థ్యాంక్ యూ ప్రబోధ్ మాస్టర్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అందరికి చక్కగా ఉగాది వైబ్రేషన్స్ చక్కగా ఫీల్ అవుతూ అందరం క్లాప్స్ కొద్దాం. వెరీ గుడ్. మరి ఉగాది అంటే షడ్రుచులు, జీవితం అంటే మరి అన్ని నవరసాలు, నవరస భరితం జీవితం. మరి జీవితంలో అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ కూడా మరి సాధన ఎలా చేయాలి, మరి జీవితం లోపల అన్ని వదిలేసి సాధన చేస్తా ఉన్న వాళ్ళకు సపరేట్ రూట్ ఉంది. హిమాలయాల్లో అక్కడ కొంతమంది సాధన చేసేవాళ్ళ, మనం ఇక్కడ మరి సంసార జీవితంలో ఉంటూ కూడా జీవితాన్ని అంతటినీ మధురప్రాయంగా ఎలా మరి ఆనందదాయకంగా మార్చుకోవడమే మరి మన లక్ష్యం. ఆనందమే మన లక్ష్యం. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే చాలా చోట్ల ఒక స్పూన్ ఇచ్చేవాళ్ళం అన్నమాట, చేతికి పెడితే నాకేవాళ్ళం మనం. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక గ్లాస్ ఇచ్చారు. ఇదేంటండి ఇంత గ్లాస్ ఇచ్చారు ఏంటండి అంటే, నేను ఇలా చేసుకుంటామంటే సరే అని తాగాను. తాగితే మంచిగా అనిపించింది, అరే ఇంత బాగుంది ఏంటి అనేసి మళ్ళీ ఇంకో గ్లాస్ అడిగితారు కాబట్టి. సో ఉగాది పచ్చడి అంటే కష్టంగా కొంచెం ఏదో చేదుగా పుల్లగా ఉంటుంది. దాని కూడా అలా తీసుకునే కొంచెం ఏదో కష్టంగా తీసుకునేవి కాకుండా పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ తీసుకునే విధంగా వాళ్ళు తయారు చేస్తారు అనమాట. అదే ఉగాది పచ్చడి, అదే ఫార్ములా, కానీ ఒక విధంగా తయారు చేస్తారు. సో ఆ దానికి ఒకసారి క్లాప్స్ కొడదాం. మధురప్రాయంగా ఉండొచ్చు అన్నమాట. మన జీవితాన్ని ఏదో అలా గడిపేయచ్చు, లేకపోతే ఆనందదాయకంగా మధురప్రాయంగా కూడా మనం జీవించవచ్చు అని. అదే మన ఆధ్యాత్మిక సాధన అంతా అదే. ఓకే, ఆనందో బ్రహ్మ. ఓకే, మధురం మధురం అఖిలం మధురం, మధురాధిపతి అఖిలం మధురం. మనమందరం ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. దానికి సాధన, ఆ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మరి చక్కటి ఇనాగ్రేషన్ ఇప్పుడు రోజు సాయంత్రం అవుతుంటే ఈ లైట్స్ ఇవన్నీ కూడా అందం పెరుగుతుంది. ఓకే, చాలా చక్కటి డిజైన్ చేశారు. సో డిజైన్ చేసి ఓపెన్ చేసుకున్నాము, అందరూ క్లాప్స్ కొడదాం. ఆ లైటింగ్ కానీ ఆ చెట్లు కానీ వచ్చినప్పటికీ ఇంకా ఈవినింగ్ అవుతుంటే ఇంకా భలే షైన్ అవుతున్నాయి. అంటే మన ఎనర్జీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇది మరి ఇక్కడ హాల్ లోపల మనం కొన్ని మెడిటేషన్స్ చేస్తాము. తర్వాత ఈ పక్కన అంటే
నెక్స్ట్ ఫేజ్ లో మనకు డార్క్ రూమ్స్ వస్తే 23 మెయిన్ డార్క్ రూమ్స్ ఉంటాయి. 23 డార్క్ రూమ్స్ లో ఒక్కొక్క డార్క్ రూమ్ లో ఒక ఇద్దరు కానీ ఒకరు కానీ చేసుకోవచ్చు అన్నమాట మెడిటేషన్. దాంతో పాటు 3 డార్మెటరీస్ అంటే 8 మంది అన్నట్టుగా. సో దానికి కూడా హృదయపూర్వకంగా క్లాప్స్ కొడదాం. సో ఇప్పుడు ఇంకా చక్కటి ఆనందంగా మరి మధురంగా ఉండాలి జీవితము. దానికి జీవితంలో సంగీతం అనే శక్తి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సంగీత శక్తితో కూడా మనం చక్కగా ఇంకా శక్తిని బాగా వస్తూ ఉంటుంది. సంగీతం ద్వారా మనం కూడా ధ్యాన శక్తిని యాడ్ చేస్తూ మధ్య మధ్యలో మెడిటేషన్స్ చేసుకుంటూ సంగీతం వినుకుంటూ ధ్యానం చేస్తుంటూ చిన్న చిన్న మెసేజెస్ తీసుకుంటూ మనం ప్రారంభోత్సవం అంటే చాలా ఇక్కడ ఎంతో ఎనర్జీస్ పెంచుకొని మరి నెక్స్ట్ ఫేజ్ వచ్చేంత వరకు అంటే మధ్య మధ్యలో మెడిటేషన్ సెషన్స్ కొన్ని వర్క్ షాప్స్ పెడతాం ఇక్కడ కూడా. ఆ వర్క్ షాప్స్ కూడా రాబోయే వర్క్ షాప్స్ కూడా హృదయపూర్వక క్లాప్స్ పెడతాం. మరి ఆ శక్తి అనేది మనకి ఇంపార్టెంట్. ఆ శక్తి పైన రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో త్రిపుర రహస్య అనేది మన గుడాకేశలో ఒక ముఖ్యమైన త్రిపుర రహస్య నుంచి మనం తెచ్చుకున్నాం అన్నమాట. గుడాకేశ నుంచి కాన్సెప్ట్స్ వచ్చాయి. ఓకే, త్రిపుర రహస్యంలో కాన్సెప్ట్స్ ఏంటి అనేది మళ్ళీ నేను ఒక సాంగ్ తర్వాత మళ్ళీ చెప్తాను. అంతవరకు మనం చక్కగా శక్తిని బాగా పెంచుకుంటూ మనం ధ్యానం చేద్దాము. ఓకే, ఓవర్ టు త్రిపుర సార్. వరల్డ్ లో మీరు రీసెర్చ్ చేయండి, యూట్యూబ్ లో కానీ ఎక్కడ జీమెయిల్లో కొట్టినా నేను గూగుల్లో కొట్టినా తెలుస్తుంది. గంటల గంటల ధ్యానాన్ని ఒక్క నిమిషంలో కూడా ఆ ఎనర్జీని తీసుకోవచ్చు అని టెక్నిక్స్ కనిపెట్టింది ప్రబోధోచిత్ గురూజీ గారే. ఒక్క నిమిషంలో మనం ధ్యానంలో గంటల గంటలు మన పక్క ఉన్నటువంటి వాళ్ళు చేసింది ఏ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని 1 minute మెడిటేషన్ అని చెప్పి ఈరోజు అవన్నీ మనకి ఆ టెక్నిక్స్ అన్ని కూడా కొత్త వారు చాలా మంది ఉన్నారు కనుక అలా అందజేసే ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. ఈరోజు ఏ పని చేసినా మెడిటేషన్ చేయొచ్చు, అది ఒక టెక్నిక్ ఉంది ఇక్కడ. అలా ఓపెన్ ఐస్ తో మేము మిమ్మల్ని చూస్తూ అలా ఉంటామనంటే మీ ఇష్టం. లేదు ఇంకా కొంచెం ఎనర్జీస్ బాగా తీసుకుందాం అనుకుంటున్నామండి అంటే కళ్ళు మూసుకుంటే మరి కాస్త బెటర్. అది మీ వీలుని బట్టి చేయండి. ఆ కృష్ణుని తలుచుకుందాము, ఆ వెంకటేశ్వరుని తలుచుకుందాము. పురుషోత్తమా పొడగంటిలయ్యా
ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జడనీక బ్రతికించే సిద్ధమంతమారుగారణ జీరక్షణచే దివ్యాశకమా. జడనీక బ్రతికించే సిద్ధమంతమారుగారణ జీరక్షణచే దివ్యాశకమా. తడిపాయ ప్రతికే జ్ఞానవంతుడా. త్రిపుర రహస్యం లోపల అనే పుస్తకం లోపల ఉన్నది ఏంటంటే, మరి పరశురాముడు కూడా వెళ్ళి దత్తాత్రేయుని దగ్గర ఈ త్రిపుర రహస్యం తెలుసుకుని అప్పుడు ఎన్లైటెండ్ అవుతారు. ఓకే, పరశురామునికి దత్తాత్రేయుల గురువు గారికి అందరికి క్లాప్స్ కొడదాం. లోపల ఆ రహస్యం ఏమిటి అంటే, మరి ధ్యానము లోపల ధ్యానము రహస్యం చెప్పారన్నమాట. ఓకే, ఏమిటంటే ధ్యానములు చేస్తున్నప్పుడు ఫస్ట్ చీకటి ఉంటుంది అని చెప్పారనమాట. ఓకే, తర్వాత వెలుతురు ఉంటుంది, వెలుతురు వస్తుంది, తర్వాత ఆనందం వస్తుంది. 3 లెవెల్స్ ఉన్నాయని చెప్పారు. ఈ 3 లెవెల్స్ కి క్లాప్స్ కొడదాం చక్కగా. సో ఫస్ట్ ఏంటి, మనం చీకటి అంటే ఏంటి, మన ధ్యానంలో కూర్చున్న కొంచెంసేపు మత్తుగా అనిపించిన, చీకటిగా అనిపించిన, ఏమి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, నిద్రలాగా అనిపించేదంతా అది కూడా ధ్యానమే అనమాట. ధ్యానంలో మొదటి భాగం అనమాట. తర్వాత రెండోది ఏంటంటే, అక్కడి నుంచి వెలుతురు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని అలా చేస్తుంటే, ఇప్పుడు ఈ డార్క్ రూమ్స్ లో కానీ, అంటే కొంచెం మనం రూమ్ లోపల లైట్ తక్కువ చేసుకుని కొంచెం చీకట్లో చేసినా అక్కడ కొంచెంసేపు అంతా లోపల నుంచి వెలుతురు అంటే లోపల నిజంగా కాంతి, ఆత్మ కాంతి కనిపిస్తుంది. ఒకవేళ కొంతమందికి ఆత్మకాంతి కనిపించకుండా కానీ వెలుతురు యొక్క లక్షణం ఏంటి, అవేర్నెస్ అన్నమాట. మనకు ఉన్నాము, నేను ఉన్నాను అని స్టోర్లోకి వస్తాం మనం. చైతన్య శక్తి అని, చైతన్య కాంతి, అలా మనం ఉన్నాము. ఓకే, ఎంత బాగుంది. శాంతి అనేది మనము తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవడం వేరు, లేచిన తర్వాత ఎంత శాంతిగా ప్రశాంతంగా ఉంది అనుకుని తెలుస్తూ ఉండడమే కాంతి అన్నమాట. ఓకే, దాని యొక్క లక్షణం అన్నమాట. కాంతి ఎక్కడ ఉంటే అక్కడ మనకు కనిపిస్తుంది కదా, కాంతి లేని చోట కనిపిస్తుంది. అంటే ఏంటి, మనం ఉన్నాము అని తెలుస్తూ ఉండడమే అది కాంతి యొక్క లక్షణం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి, అసలైన మన లక్షణం ఆనందము అనే దానికి కనెక్ట్ అవుతాము, అది హైయెస్ట్ అన్నమాట. ఓకే, సో ఈ 3 సాధనే మనము గుడాకేశ. ఓకే, క్లాప్స్ టు ద గుడాకేశ. వాటివల్ల ఏంటి అంటే, కొంచెంసేపు గుడాకేశ అంటే రాత్రి పూట. గుడాక అంటే నిద్ర, ఈశ అంటే మాస్టరీ, నిద్రపైన మాస్టరీ సాధించిన వాడు. అంటే ఎవరు అంటే, ఎవరైతే మరి చీకటి
ఎప్పుడైతే అవుతుందో మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు, ఓకే, ఈవినింగ్ 6:37 నుంచి మళ్ళీ మార్నింగ్ 5:30 వరకు. ఆ టైం లోపల ఏంటి, ఎవరైతే ధ్యానం చేస్తారో ఓకే వాళ్ళందరూ గుడాకేశులే. ఓకే, ధ్యానం చేసి ఆనందం గురించి, అంటే ఫస్ట్ చీకటి ఏంటి, నిద్రలాగా వస్తుంది, నిద్రపోయే వాళ్ళందరూ కూడా అక్కడ అక్కడ ఒక మొదటి భాగంలో ఉన్నట్టు అనమాట. రెండవ భాగం ఏంటి, నేను కొంచెం సేపు కూర్చుని ఉంటాను, అవేర్నెస్ లో కూర్చుని ఉంటాను, ఆలోచనలు వస్తుంది కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి ఏదో టెక్నిక్ ద్వారా ప్రయత్నిస్తూ చేస్తాను అని ప్రయత్నించడం కాంతి లెవెల్, సెకండ్ లెవెల్. నెక్స్ట్ థర్డ్ లెవెల్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏంటి ఆలోచనలు అయిపోయి అద్భుతమైన ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. ఈ గుడాకేశ లోపల మరి నా రీసెర్చ్ ఏంటంటే, నేను ఇప్పుడు ఏ గురువు కూడా చెప్పుండకపోవచ్చు బయట నాకు తెలియదు, కానీ నేనేంటి అంటే మీకు ఆలోచన రహిత స్థితి గ్యారంటీ ఇస్తాను అని చెప్పాను. ఓకే, ఆలోచన రహిత స్థితి మాస్టరీ, ఎందుకంటే నిద్రపోయిన మాస్టరీనే ఆలోచన రహిత స్థితి కానీ మాస్టరీ కన్నా ఇంకా గొప్పదన్నమాట. ఓకే, అన్ని కూడా మరి ట్రైనింగ్ సిస్టమేటిక్ గా నేర్పించడం జరుగుతుంది. మరి ఈ గుహాలయ యొక్క ముఖ్య ఉద్దేశం అదనమాట. ఓకే, గుహలాగా మనం ఫీల్ అవుతూ ఆ డార్క్ రూమ్ లోపల కానీ మనం ఉన్న మెడిటేషన్ రూమ్ లో కానీ ఒక గుహలోకి వెళ్ళిపోయినట్టు అనమాట. మనం వెళ్ళిపోయి అక్కడ ధ్యాన సాధన చేసి మనం చక్కగా శక్తిని పెంచుకుంటూ మనలోన ఆత్మ కాంతి, ఓకే, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుంటూ ఆ కాంతిని తెలుసుకుంటూ తర్వాత ఆత్మ అసలైన ఆనందం అనే లక్షణాన్ని మనం తెలుసుకుంటూ జీవితం అంతా కూడా, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఉగాది పచ్చడి చేసే విధానాన్ని బట్టి పచ్చడి ఎంజాయ్ కూడా చేయొచ్చు అన్నట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటూ కూడా మనం జీవించడమే అనే మార్గాన్ని ఈ గుడాకేశ మార్గం అన్నాం అన్నమాట. సో క్లాప్స్ టు ద ఆనంద మార్గం, ఆనంద మార్గాన్ని గుడాకేశ మార్గం అని. ఇది కొంచెం సాధనతో సాధ్యమవుతుంది. గుడాకేశ సాధకులందరికీ మరియు విచ్చేసిన అతిథులందరికీ సంగీత యోగి, అపర సంగీత యోగి డాక్టర్ తిప్పల ప్రసాద్ గారికి, అలాగే మరి ఈ గుడాకేశ గుహాలయం ఈ భూమి మీద అవతరించడానికి కారణమైన దిలీప్ గారికి, అందరికీ నా యొక్క నమస్కారం గారి. గుడాకేశ గుహాలయం చాలా చక్కగా పేరు పెట్టారు. నాకు తెలిసి దిలీప్ గారి మస్తిష్కం నుంచి ప్రబోధ్ గారి సమ్మతితో వచ్చినటువంటి పదము గుహాలయం. ఒకటి చెప్పారు, ఇది పోర్టల్ గా ప్రబోధ్ సార్ డిజైన్ చేస్తున్నారని దిలీప్ గారు మాట చెప్పారు. పోర్టల్ అంటే మనము ఈ భూమి అనే డైమెన్షన్ లో ఉన్నాం, ఈ భూమి అనే లోకంలో ఉన్నాం. కానీ మీరు గాయత్రి మంత్రం తీసుకుంటే ఓం భూర్ భువ స్వహ అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓం భూర్ భువ స్వహ, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, తర్వాత తపోలోకం, జనాలోకం, సత్యలోకం, మహాలోకం, సత్యలోకం. ఇన్ని లోకాలున్నాయి, 7 ఊరలోకాలున్నాయి, 7 అధోలోకాలున్నాయి, ఎన్నో లోకాలున్నాయి, కోటాను కోట్ల లోకాలు ఉంటాయి. ఎవరికి తమ అంతరంగంలోకి వెళ్ళి అనంతమైన అంతర్ప్రపంచాన్ని దర్శించగలిగినటువంటి యోగికి తెలుస్తుంది కేవలం ఈ భూ ప్రపంచం, భూలోకం మాత్రమే కాదు, ఎన్నో లోకాలు ఉన్నాయని. మరి ఆ గుహాలయం అంటే మన అంతరంలోకి వెళ్లేందుకు అదొక దారి, అదొక పోర్టల్ అని అన్నారు. సో గుహాలయం ఈస్ ఎ కనెక్టింగ్ పాయింట్ టు గెలాక్టిక్ సివిలైజేషన్స్. నాగరికతలు ఇక్కడ మాత్రమే లేవు, చాలా చోట్ల ఉన్నాయి. చాలా మంది ఎవరు దార్శనికులు చెప్తుంటారు, అది ఇంకా మనకి ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ రావాల్సి ఉంది. బట్ ఒక పోర్టల్ అనేది వేరే డైమెన్షన్స్ కి, వేరే లోకాలకి కనెక్టింగ్ పాయింట్ అవుతుంది. అది ఇక్కడ ఆ ఇన్నర్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ తెలుస్తాయి. ఒక మెడిటేటర్, ఒక యోగి, ఒక ధ్యాని తమ అంతరంలోకి, ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో దర్శనాలు జరుగుతాయి వాళ్ళకి. సో అటువంటి డీప్ రీసెర్చ్, డీప్ మెడిటేషన్ చేసుకునే ఫెసిలిటీ ఇది. ఒకసారి గట్టిగా చెప్పండి కదా మీ ఫెసిలిటీకి. ఈ భూమి మీద ఉన్న అన్ని సాధనల్లోకెల్లా ఉత్కృష్టమైన, ఉన్నతమైన సాధన, ఎవరెస్ట్ లాంటి సాధన గుడాకేశ. ఇది ఘంటాపరంగా చెప్పగలం. ఎందుకంటే ఇక్కడ ధ్యానం అనేది కేవలం ఒక సాధనగా కాకుండా, ధ్యానం అనేది ఒక జీవన శైలిగా చేసుకున్నటువంటి యోగులను తయారు చేసేటటువంటి సాధన గుడాకేశ. ఎప్పుడో వినున్న భగవద్గీతలో గుడాకేశ అనే పదం ఉంది. అర్జునుల వారు పాశుపతాస్త్రం సంపాదించడానికి గుడాకేశగా
గుడాకేష్ యోగిగా మారి అక్కడ పాశుపతాస్త్రం సంపాదించారు. సీతాదేవి వారు ఆ రావణాసురుడి యొక్క ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి ఆవిడ అక్కడ గుడాకేశ యోగిగా ఆవిడ గుడాకేశ సాధన చేశారు. మరి మహాశివుడు ఇప్పటికీ ఉన్నారు, హనుమంతుల వారు ఇప్పటికీ వారు గుడాకేశ సాధకులుగా ఉన్నారని విన్నాం. అలాగే ఈ భూమి మీద చిరంజీవులుగా కొంతమంది ఉన్నారు, అశ్వత్థామ లాంటి వాళ్ళు. ఈ చిరంజీవులు చేసే సాధన ఏదన్నా ఉంది అంటే అది గుడాకేశ సాధన. చిరంజీవులు చేసే సాధన గుడాకేశ సాధన. ఇటువంటి గుడాకేశ సాధన ఉంది అని మనం వింటూ ఉన్నాము. మన పురాణాలు చెప్తున్నాయి గుడాకేశ సాధన గురించి. కానీ మీరు ఎవరినైనా గుడాకేశ సాధకుడిని చూసారా? మరి ప్రబోధ్ గారు దాదాపు 20 years పైన 21 years పైన 21 సంవత్సరాల నుంచి ఆయన పడుకోలేదు. ఆయన రూమ్కి వస్తే బెడ్రూమ్ కోసం మీరు బెడ్ ఉండదు. దిలీప్ గారు ఈ గుహాలయం రావడానికి ఎన్నో సార్లు ప్రబోధ్ గారి దగ్గరకు వచ్చి డిస్కషన్స్ చేసి ఎన్నో డిస్కషన్స్ మీద ఆ తర్వాత దీన్ని తీసుకురావడం జరిగింది. వస్తే ఆయన రూమ్ లో బెడ్ ఉండదు. మరి 21 సంవత్సరాల నుంచి ఆయన బెడ్ లేదు. ఇంకా ఆ కేవలం కుర్చీలో కూర్చుంటారు లేదా ఆసనం మీద కూర్చుంటారు, ధ్యానం చేస్తుంటారు అంతే. అది మామూలు సాధులు కాదు. ఈ కలియుగంలో ఏ ఎగ్జాంపుల్ బోల్డ్ మంది గురువులు ఉన్నారు. వారి వారి ఫ్రాగ్రెన్స్, ఒక్కొక్క ఎన్లైటెడ్ మాస్టర్ కి ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క పరిమళం ఉంటుంది. అలా ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క ఎన్లైటెడ్ మాస్టర్ కి ఒక్కొక్క పరిమళం ఉంటుంది. వండర్ఫుల్ థింగ్స్ ఉంటాయి. కానీ ఈ రోజు కలియుగంలో మళ్ళీ అటువంటి సనాతన విద్య గుడాకేశ అన్నది ఎంతో పురాతనమైన సనాతనమైన విద్య. అది అటువంటి సనాతనమైన పురాతనమైన విద్యను మళ్ళీ కలియుగంలో పునరుజ్జీవింప చేసినటువంటి మహానుభావులు ప్రబోధ్ గారు. సాధనకి ఆయన డెడికేట్ చేశారు ఆయన లైఫ్. మరి ఈరోజు గుహాలయం రావడం, అది 2026 పరాభవ నామ తెలుగు సంవత్సరంలో ఉగాది రోజున ఇలా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం, ఆ దిలీప్ గారి సపోర్ట్ తో ఇది అవ్వడం, ఇది చాలా సుదీరం, చాలా వండర్ఫుల్.